తెలంగాణలో మహిళల కోసం ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత బస్సు ప్రయాణం పథకం మహాలక్ష్మి యోజన ప్రజల్లో విశేష స్పందనను తెచ్చుకుంది. ఇది ముఖ్యంగా మధ్యతరగతి పేద వర్గాల మహిళలకు మేలు కలిగిస్తోంది. రోజు ఆఫీసులకు, బస్తీలకు, మార్కెట్లకు బస్సులో ప్రయాణించే వారి కోసం ఇది ఆర్థికంగా పెద్ద ఊరటగా మారింది. ఈ పథకం విషయంలో ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటించిన 6 గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసింది. ఇందులో భాగంగా మహిళలకు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఎటువంటి ఛార్జ్ లేకుండా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది. ఈ పథకం అమల్లోకి వచ్చిన మొదటి రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు దీన్ని వినియోగించుకుంటున్నారు. ఇటీవల ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు స్పందించిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఈ పథకం గురించి ముఖ్యమైన స్పష్టతనిచ్చారు. ఉచిత ప్రయాణం కోసం కేవలం ఆధార్ కార్డు మాత్రమే చూపించాల్సిన అవసరం లేదని, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఇతర గుర్తింపు పత్రాలను కూడా చూపించవచ్చన్నారు. అంటే ఆధార్ కార్డు లేని వారికి ఇప్పుడు మిగిలిన గుర్తింపు కార్డులతో ప్రయాణించే అవకాశాన్ని కల్పించడం ద్వారా మరింత విస్తృతంగా మహిళలు ప్రయోజనం పొందేలా చేశారని చెప్పుకొచ్చారు. బస్సులో ఎక్కిన తర్వాత మహిళలు తమ గుర్తింపు కార్డును కండక్టర్కి చూపించాల్సి ఉంటుంది. అనంతరం కండక్టర్ మహిళకు 0 టికెట్ జారీ చేస్తారు. ఈ టికెట్ను తీసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకం కింద ప్రయాణించవచ్చు. ఇది నగరాల్లోనే కాదు, గ్రామీణ ప్రాంతాల మహిళలకు వరంగా మారింది. ఇది ఒక రాష్ట్ర పథకం కావడంతో ఉచిత ప్రయాణానికి తెలంగాణ రాష్ట్ర నివాసితులకే అవకాశం ఉందని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల మహిళలకు ఈ పథకం వర్తించదు. వీసీ సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆర్టీసీ సేవల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రయాణికుల సౌలభ్యం, సురక్షిత ప్రయాణం, స్మార్ట్ టికెటింగ్, డిజిటల్ పేమెంట్ల వంటి అంశాలపై ఆర్టీసీ దృష్టి సారిస్తోంది. సంస్థను లాభాల బాటలు నడిపించేందుకు కాకుండా ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందించడమే ఫోకస్ పెట్టింది. ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభమైన తర్వాత వేలాది మంది మహిళలు తమ నెలవారీ ప్రయాణాల ఖర్చులో ఎంత తేడా చూస్తున్నారు. ఉద్యోగుల నుంచి గర్భిణీల వరకు ఎన్నో మహిళలు ఇప్పుడు రోజు ఖర్చు చేయాల్సిన డబ్బును వేరే అవసరాల కోసం వినియోగించుకుంటున్నారు. ఇది వారికి ఆర్థికంగా ఊరట కలిగించడమే కాకుండా భద్రతతో కూడిన ప్రయాణాన్ని అందిస్తోంది.